గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరిగిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరం వెంబడి రేసింగ్తో ఛాంపియన్స్ పరుగులు పెట్టారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా రేసింగ్ ఛాంపియన్షిప్ని చూడటానికి హైదరాబాద్ నగరానికి పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు క్యూ కడతారు. అయితే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ఫార్ములా ఈ రేస్ను రద్దు చేస్తున్నట్టు FIA ప్రకటించింది. ఇక తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉటంకిస్తూ వారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించబోమని నిర్వాహకులు ప్రకటించారు. ఇక ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అంతేకాకుండా తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు కూడా అందించినట్లు పేర్కొంది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు చేయడం పైన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వపు దుర్మార్గమైన, తిరోగమైన నిర్ణయమని, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇటువంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెంచుతాయని, ఇలాంటి ఈవెంట్లు జరగకుండా అడ్డుకోవడం దారుణమైన చర్య అని తెలిపారు. ఇప్పటి వరకు ఈ రేసింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపుతారని, ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్పై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో దీనిని రద్దు చేయడం సరైనది కాదని ఆయన తెలిపారు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ ప్రిక్స్ను తీసుకురావడానికి తాము చాలా కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు.